చలో మీ అభిప్రాయం చెప్పండి దీంట్లో. అన్న రేవంత్ రెడ్డి బ్రదర్ కొండలరెడ్డి గోవాలో డీలింగ్లు చేస్తున్నారు అంట, నిజమేనంటే ఏమో బాయ్ సాబ్ మనకు తెలియదు, కనుక్కోమంటే కనుక్కుంటా. కాళేశ్వరం స్కామ్లో కేసీఆర్ హరీష్లను జైలుకు పంపుతారా లేదంటే కాంప్రమైజ్ పాలిటిక్స్ ఉంటాయా? జైలుకు పంపుతారనుకునే వాళ్ళు ఇక్కడ, కాంప్రమైజ్ పాలిటిక్స్ ఉంటాయనుకునే వాళ్ళు ఇక్కడ. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అంటే రేవంత్ రెడ్డి గారికి ఓ లెక్క ఉంటుందండి. ఇప్పుడు పంపి ఏం చేయాలి? నయనానందం ఏమని కావాలి, పైసలు ఉంటే అన్ని ఆనందాలు. అసెంబ్లీలో చర్చతో నష్టం పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టడం ద్వారా దానికి సంబంధించి అన్ని అంశాలు ప్రతిరోజు మీడియాలో వస్తాయని, దానివల్ల పిటిషనర్ల పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. సెక్షన్ 8B 8C కింద వేర్వేరుగా నోటీసులు ఇవ్వకుండా పిటిషనర్లకు వ్యతిరేకంగా నిర్ణయాలు వెలువరించడం, వాటిని వెబ్సైట్లో ఉంచడం సరికాదు. సంక్షిప్త నివేదిక, బహిరంగ చర్చలు ఇవన్నీ ప్రభుత్వ చర్యలు. ఇందులో కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. అసెంబ్లీ చర్చలోకి వెళ్తే కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. ఏం చర్యలు ఉంటాయన్నది లేకుండా అసెంబ్లీలో చర్చ రాజకీయంగా ఇబ్బంది కలిగిస్తుంది. ప్రత్యక్ష చర్చ ద్వారా పిటిషనర్ల పరువు ప్రతిష్టలను దెబ్బతీయడానికే ఇదంతా. పిటిషనర్లకు నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వకుండా రూపొందించిన నివేదిక చెల్లుబాటు కాదు అని పిటిషనర్లు పేర్కొన్నారు. ఇప్పుడు మీరు కాంప్రమైజ్ అయిపోయి ఇప్పుడు మీరు లాలూచిపడి ఏం చేసినా రేపటి బీసీ ప్రభుత్వంలో అందరినీ అప్పుడు బరాబర్ ప్రజాక్షేత్రంలో నిలబెడుతుంది రేపటి బీసీ ప్రభుత్వం. ఇప్పుడు మీరు తాత్కాలికంగా కాంప్రమైజ్ అయిపోయి మనం అప్పర్ క్యాస్ట్ వాళ్ళంతా ఒక్కటే కదా, మనం దోయాల్సింది బీసీలను కదా అని ఇప్పుడు కాంప్రమైజ్ అయినా భవిష్యత్తులో మాత్రం తప్పదు.